హాయ్ గైస్ ఈరోజు లిట్ ఫర్ ఢిల్లీ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం పేరు వచ్చేసి రిమూవ్ సబ్ ఫోల్డర్స్ ఫ్రమ్ ద ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇది మీడియం డిఫికల్టీ లెవెల్. అండ్ సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చిందంటే బేసికల్లీ మనకి కొన్ని ఫోల్డర్స్ డైరెక్టరీ పాత్స్ ఇచ్చిందనమాట. సో అండ్ మనం ఏం చేయాలంటే దాంట్లో మనకు డైరెక్టరీస్ ఎట్లుంటాయి, పేరెంట్ డైరెక్టరీ ఉంటుంది అండ్ దానికి సెవరల్ చిల్డ్రన్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఒకవేళ ఏదన్నా పేరెంట్ డైరెక్టరీ ఆల్రెడీ మనకి ఇచ్చిన లిస్ట్‌లో ఎగ్జిస్ట్ అయితే, దాని యొక్క చిల్డ్రన్స్ ఏవి లిస్ట్‌లో ఉండొద్దు. ఓకే. సో, లెట్స్ సే ఇప్పుడు మనకిక్కడ స్లాష్ ఏ ఉంది. ఓకే. సో, ఏ అని ఒక డైరెక్టరీ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లాష్ ఏ స్లాష్ బి ఉంది. అంటే ఏ లోపట బి ఉంది. కాబట్టి ఈ ఈ స్లాష్ ఏ స్లాష్ బి దీని యొక్క చైల్డ్ అయ్యిద్ది. ఓకే. సో, దాని యొక్క చైల్డ్ అయింది కాబట్టి మన ఫైనల్ స్ట్రింగ్‌లో మనం ఏ పెడతాం. బట్ స్లాష్ ఏ స్లాష్ బి పెట్టాం. ఓకే. సో, దాని యొక్క చిల్డ్రన్ డైరెక్టరీస్ అనేటివి మన ఫైల్ సిస్టమ్‌లో ఉండొద్దు. ఓకే. సో, మనం లాస్ట్‌కి రిటర్న్ చేసే స్ట్రింగ్‌లో ఉండొద్దనమాట. ఓకే. సో, అట్లా అన్ని సబ్ ఫోల్డర్స్‌ని మనం డిలీట్ చేయాలి. ఓకే. సో, ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. సో, ఇది మనకిచ్చిన ఫోల్డర్స్. సో, దీంట్లో మనకు ఆల్రెడీ ఏ అనే ఒక పెద్ద పేరెంట్ ఫోల్డర్ ఉంది. ఓకే. సో, ఏ యొక్క చిల్డ్రన్ ఏమైనాయి ఇదే లిస్ట్‌లో. సో, ఇది ఏ యొక్క చిల్డ్రన్ అయింది. సో, మన ఫైనల్ లిస్ట్‌లో ఏ వస్తది. బట్ ఇది రాదు. ఓకే. సో, ఇదొస్తది, ఇది రాదు. అండ్ నెక్స్ట్ సీడీ అనేది మన పేరెంట్ ఫోల్డర్. బట్ సీడీఈ ఉంది. ఓకే. సో, ఇది చైల్డ్ అయింది దీనికి. ఓకే. సో, ఇది రాదు అండ్ ఇదొస్తది మన ఫైనల్ లిస్ట్‌లో సీడీ. ఓకే. అండ్ నెక్స్ట్ సీఎఫ్‌కి ఏదన్నా చైల్డ్ ఉందా అంటే సీఎఫ్‌కి చైల్డ్ లేదు. కాబట్టి సీఎఫ్‌ని మనం డైరెక్ట్ ఇట్లనే పెట్టుకోవచ్చు. సో, ఇది మనం ఫైనల్ రిటర్న్ చేసే లిస్ట్ అయితది. ఓకే. సో, నెక్స్ట్ ఇంకేముంది ఎగ్జాంపుల్. అండ్ ఓకే. సో, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. స్లాష్ ఏ, స్లాష్ ఏ, స్లాష్ బి, స్లాష్ సి, స్లాష్ బి, స్లాష్ డి. ఓకే. సో, ఇక్కడ ప్రతి ఒక్కటి ఏ తోటి స్టార్ట్ అయితుంది. ఓకే. సో, ఏ అనేది పేరెంట్ ఫోల్డర్ అండ్ మిగిలిన అన్ని ఇచ్చిన చిన్న ఫోల్డర్స్ అన్నీ ఏ యొక్క చైల్డ్ ఫోల్డర్స్ అయినాయి. సో, కాబట్టి ఓన్లీ ఏ ఫోల్డర్‌ని మనం రిటర్న్ చేస్తాం. ఓకే. సో, థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్‌లో ఏబీసీ ఇచ్చిండు, ఏబీసీ ఏ ఇచ్చిండు, ఏబీడీ ఇచ్చిండు. ఓకే. సో, ఇక్కడ ఏబీసీ అనేది పేరెంట్ కాదు. ఓకే. సో, ఏబీసీఏ. ఓకే. సో, ఇక్కడ సీఏ ఇంకా సీకి కన్‌ఫ్యూజ్ కావద్దు. సీఏ డిఫరెంట్ అండ్ సి డిఫరెంట్. ఎగ్జాక్ట్‌గా లైక్ దాని పేరు సేమ్ ఉండాలి. ఓకే. అక్కడ సి ఉంటే సీఏ ఉండాలి. అక్కడ సీఏ ఉంటే సీఏనే ఉండాలి. ఓకే. సో, ఏబీసీ డిఫరెంట్, ఏబీసీఏ డిఫరెంట్. ఓకే. సో, ఏబీడీ. ఓకే. సో, ఇవేవి మనకి ఎక్కడ సబ్ ఫోల్డర్స్ కాదు. ఓకే. దీంట్లో ఏది పేరెంట్ కాదు, ఏది స్ట్రింగ్ కాదు. అన్నీ సెపరేట్ ఫోల్డర్స్. ఓకే. సో, కాబట్టి అన్ని ఫోల్డర్స్‌ని లాస్ట్‌కి లిస్ట్‌లో పెట్టి రిటర్న్ చేసిండు. ఓకే. సో, ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్‌కి వద్దాం. అండ్ ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్ చూస్తే మనకి 4 × 10⁴ ఫోల్డర్స్ ఇయ్యొచ్చు. అండ్ ఈచ్ ఫోల్డర్ లెంగ్త్ 100 వరకు ఉండొచ్చు. ఓకే. and contains only slash and lowercase letters, always starts with a slash character and each folder name is unique. Okay, so ఇది వాడు మనకి ఆల్రెడీ ఇచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో లెట్స్ సే మనకి ఇట్లా ఉన్నాయి ఫోల్డర్. స్లాష్ ఏ ఉంది, స్లాష్ ఏ స్లాష్ బి ఉంది, స్లాష్ స్లాష్ బి స్లాష్ సి ఉంది, స్లాష్ బి స్లాష్ సిఏ ఉంది, స్లాష్ ఏ స్లాష్ సిఏ ఉంది అనుకుందాం. ఓకే. సో ఓకే, ఇవి మన ఫోల్డర్స్ అనుకుందాం. ఓకే. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మనం ఏదన్నా ఫోల్డర్ పేరెంట్ ఫోల్డర్ అనుకుంటే దాని యొక్క చైల్డ్ ఫోల్డర్స్ ఏవి మనం మన లాస్ట్ స్ట్రింగ్లో ఉంచొద్దు. ఓకే. సో మనం లెట్స్ సే ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో స్లాష్ ఏని మన ఫైనల్ ఆన్సర్లో ఉంచుదాం అనుకుంటున్నాం. అట్లాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాష్ ఏ పెడతాం అండ్ దాని యొక్క చైల్డ్ ఫోల్డర్స్ అన్నీ ఇప్పుడు మనం ట్రావర్స్ స్ట్రింగ్లో నుంచి డిలీట్ చేయాలి. ఓకే. దట్ ఈస్ వన్ వే. సో దాని యొక్క చైల్డ్ ఫోల్డర్స్ చూద్దాం దీంట్లో. సో దాని యొక్క చైల్డ్ ఫోల్డర్స్ ఏమున్నాయి. సో ఈ స్లాష్ ఏ స్లాష్ బి చైల్డ్ ఫోల్డరే అండ్ నెక్స్ట్ స్లాష్ ఏ సిఏ కూడా చైల్డ్ ఫోల్డర్. ఓకే. సో ఇవి రెండు మన ఫైనల్ స్ట్రింగ్లో ఉండొద్దు. ఓకే. సో వాటిని మనం టచ్ చేయం. ఓకే.
సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఇది ఆల్రెడీ ఉండొద్దని తెలుసు, ఇక్కడికి వద్దాం. ఓకే, సో ఇప్పుడు /b/c ఉంది. ఓకే, సో దీని యొక్క చైల్డ్ ఫోల్డర్స్ ఏమైనా ఉన్నాయంటే దీని యొక్క చైల్డ్ ఫోల్డర్స్ ఏం లేవు. ఓకే, కాబట్టి ఇది మన ఫైనల్ ఆన్సర్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. అండ్ ఇప్పుడు దీని యొక్క చైల్డ్ ఫోల్డర్స్ ఎక్కడన్నా ఉన్నాయా అంటే దీని యొక్క చైల్డ్ ఫోల్డర్స్ కూడా ఏం లేవు, కాబట్టి /b/c వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సో లెట్స్ సే మనకి 2 స్ట్రింగ్స్ ఇచ్చింది అనుకోండి, ఒకటి p స్ట్రింగ్, ఒకటి c స్ట్రింగ్. ఓకే, సో దీని ఇట్లుంది అనుకోండి, ABCAD. ఓకే, అండ్ చైల్డ్లో ABCADFG. ఓకే, ఇట్లుంది అనుకోండి. ఓకే, సో ఇట్లా మనకి 2 స్ట్రింగ్స్ ఇస్తే ఒకటి చైల్డ్ ఒకటి పేరెంట్ అని లైక్ మనం ఎట్లా చెక్ చేయగలుగుతాం దాంట్లో ఒకటి చైల్డ్ ఒకటి పేరెంట్ అని. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఈ సింపుల్ అబ్జర్వేషనే, దాని యొక్క ప్రిఫిక్స్ సేమ్ ఉండాలి కదా. సో లెట్స్ ఇక్కడ మన పేరెంట్ ABCD. ఓకే, సో ఈ మొత్తం వచ్చింది అండ్ ఈ మొత్తం పార్ట్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ ఇది దీంట్లో ఒక ప్రిఫిక్స్ లాగా రావాలి. ఓకే, సో మనం ఆ పేరెంట్ నుంచి ఒక చైల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పేరెంట్ నుంచి ఇంకో చిన్న ఫోల్డర్ వస్తుంది కాబట్టి మనకి ఈ పార్ట్ మొత్తం దీంట్లో ప్రిఫిక్స్ లాగా రావాలి. ఓకే, సింపుల్. నార్మల్గా మనకి ఎట్లా ఉంటాయి ఫోల్డర్ స్ట్రక్చర్స్, అవి ఒక ట్రీ షేప్లో వస్తాయి కదా. సో ఇక్కడ పేరెంట్లో వచ్చేటి అన్నీ దీంట్లో ఏదో ప్రిఫిక్స్ వరకు రావాల్సింది, అది ఒక ట్రీ షేప్లో వచ్చింది కాబట్టి. ఓకే, సో మనం అట్లా ఒక ప్రిఫిక్స్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు ఒక పేరెంట్ చైల్డ్. సో మనం ఏం చేయొచ్చు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వస్తాం. సో దీని యొక్క చైల్డ్ ఏమన్నా ఉందా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి దీనికోసం, ఓకే, సో జస్ట్ దీనికోసం ఒక ఎంటైర్ అరే ట్రావర్స్ చేస్తాం. ఓకే, సో ఇది చైల్డా, ఇది చైల్డా, ఇది చైల్డా, ఇది చైల్డా. ఓకే, సో ఈ 2 చైల్డ్స్ అయినాయి కాబట్టి వాటిని మార్క్ చేసుకుందాం. ఓకే, అవి చైల్డ్స్ అయినాయి, అవి పెట్టొద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, దీన్ని ఇన్సర్ట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడు ఇది చూద్దాం, ఇది చూసి సారీ, సో నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దీనికోసం మళ్ళీ ఈ అంత స్ట్రింగ్ని ట్రావర్స్ చేద్దాం. ఇది చైల్డా, ఇది చైల్డా, ఇది చైల్డా. ఓకే, సో దీంట్లో ఏ చైల్డ్ కాదు కాబట్టి మార్క్ చేసుకోవడం అవసరం లేదు, డైరెక్ట్ దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, దీనికి ఏమైనా చైల్డ్స్ ఉన్నాయా వాటిని డిలీట్ చేయొచ్చా అని మళ్ళీ వాటిని మార్క్ చేసుకొని ఇక్కడికి వద్దాం. ఓకే, సో మనం ఈచ్ స్ట్రింగ్ దగ్గరకు వచ్చి దాని యొక్క చైల్డ్స్ని మనం మార్క్ చేసుకొని ఫ్యూచర్ని వాటిని చెక్ చేయం. ఓకే, సో అట్లా ఫ్యూచర్లో వాటిని చెక్ చేయం. సో అట్లా చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్. బట్ అట్లా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, మనకు ఆల్రెడీ 4 × 10⁴ స్ట్రింగ్స్ వచ్చినాయి. ఓకే, ఓకే, సో ఇట్లా ఇన్ని ఫోల్డర్స్ వచ్చినాయి మనకు ఆల్రెడీ. అండ్ ఈచ్ ఫోల్డర్ యొక్క లెంత్ 100 వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో మనం ఒక ఫోల్డర్ దగ్గరకు వచ్చి దాని చైల్డ్స్ కోసం అన్నిటికి ఎతికినప్పుడు మళ్ళీ ఈ ఫోల్డర్కి వచ్చి అన్నిటికి ఎత్తుకున్నప్పుడు దీని కాంప్లెక్సిటీ ఏమవుతుంది, n². ఓకే, జస్ట్ ట్రావర్సింగ్కే n² అయింది. అండ్ మనం ఇది చెక్ చేయాలి అది చైల్డా కాదా అని. సో ఇది చైల్డా కాదా అని చెక్ చేయడానికి మళ్ళీ 100 లెటర్స్ మనం ట్రావర్స్ చేయాల్సింది ఆ స్ట్రింగ్ మొత్తం. సో అట్లాంటప్పుడు n² × 100. ఓకే, సో 4² × 10⁸ 100, 4² × 10⁻10. ఓకే, సో ఇది చాలా ఎక్కువ మనకి 10⁸8 కన్నా. ఓకే, సో ఇది డెఫినెట్గా మనకి TLE ఇస్తుంది. ఓకే, సో దీనికి ఇంకా బెటర్ అప్రోచ్ ఏమన్నా ఉందా అని మనం ఆలోచించాలి. ఓకే, దీనికి ఇంకో బెటర్ అప్రోచ్ ఉంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ ఇట్లాంటి స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో, స్ట్రింగ్ ప్రాబ్లమ్స్, ఓకే, ఇట్లాంటి స్ట్రింగ్ ప్రాబ్లమ్స్లో వేర్ మనకి ఏవైనా ఒక ప్రిఫిక్స్ మ్యాచ్ అవుతుందా, ఆల్రెడీ ఈ స్ట్రింగ్ మన దగ్గర ఉందా, లేకపోతే ఇట్లాంటి స్ట్రింగ్ని మనం ఇంకా లైక్ ఈ స్ట్రింగ్ని మన డేటా స్ట్రక్చర్లోకి ఇన్సర్ట్ చేస్తున్నామా. ఓకే, సో ఈ ఒక స్ట్రింగ్లో ఉన్న ప్రిఫిక్స్ ఆల్రెడీ అట్లాంటి స్ట్రింగ్ మన దగ్గర ఉందా. ఓకే, సో ఇట్లాంటి ఐడియాస్ ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ట్రై అప్లై చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనం ట్రై డేటా స్ట్రక్చర్ తోటి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే, సో ట్రై డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, సో బేసికలీ మనకి నోట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో ఈ డేటా స్ట్రక్చర్లో మనం స్ట్రింగ్స్ని ఒక క్లెవర్ వేగా అరేంజ్ చేసుకొని
మనం స్పేస్ తక్కువ తీసుకుంటాం అండ్ స్పేస్ తక్కువ అవ్వడం వల్ల దాని ట్రావర్సింగ్ టైం కూడా తగ్గిపోతుంది. సో లెట్స్ సే మనకిప్పుడు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి. ఓకే. సో మనకిచ్చిన ఫోల్డర్స్ ఇవి. /b/c. ఓకే. సో ఇప్పుడు ఈ 4 ఫోల్డర్స్ ఇచ్చిండ్రనుకోండి. సో ఈ 4 ఫోల్డర్స్‌ని మనం ట్రైలో ఎట్లా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు వన్ బై వన్ దీంట్లో ఉన్న ఫోల్డర్స్‌ని మనం ట్రైలోకి ఎట్లా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ నోడ్‌లో మనకి స్లాష్ వస్తది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్సర్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఏముంది? ఏ ఉంది. సో ఏని మనం ఇన్సర్ట్ చేద్దాం. అండ్ దాని తర్వాత మళ్ళొక స్లాష్ వచ్చింది. స్లాష్ ఇన్సర్ట్ చేద్దాం. దాని తర్వాత మళ్ళొక బి వచ్చింది. బి ఇన్సర్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ అయిపోయింది. సెకండ్ స్ట్రింగ్‌కి వద్దాం. సో సెకండ్ స్ట్రింగ్‌లో /b/c. ఓకే. సారీ /a/c ఉంది. ఓకే. స్లాష్ ఉంది, ఏ ఉంది, మళ్ళీ స్లాష్ ఉంది, కానీ సి లేదు ఈసారి. ఓకే. సో ఇక్కడ జస్ట్ మనం ఒక ఎక్స్ట్రా సి పెడితే మనకు సరిపోతుంది. ఓకే. సో ఈ విధంగా మనం /a/b ఉందని చెప్తున్నాం. /a/c కూడా ఉందని చెప్తున్నాం. ఓకే. సో ఇప్పుడు /a/cd /a/ ఓకే. ఆల్రెడీ సి ఉంది. సో ఇప్పుడు జస్ట్ మనం ఒక డి పెడితే సరిపోతుంది. ఓకే. సో ఇట్లా ఇంకో అడ్రస్ ఫోల్డర్ కూడా ఉందని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ /b/b. ఓకే. ఇక్కడ ఇది కొత్తది క్రియేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక స్లాష్ వస్తుంది దీంట్లో నుంచి అండ్ నెక్స్ట్ సి. ఓకే. సో ఓకే. సో ఈ విధంగా మనం ఈ 4 స్ట్రింగ్స్‌ని మనం ఒక డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ చేయగలిగినాం. ఓకే. సో మనకి ట్రైలో బేసిక్ ఆపరేషన్స్ ఏముంటాయి? లెట్స్ సే ఇప్పుడు మనకి ఇంకొక కొత్త స్ట్రింగ్ వచ్చిందనుకోండి. AB/B/C/D వచ్చిందనుకోండి. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క పేరెంట్ ఫోల్డర్ ఆల్రెడీ మన దీంట్లో ఉంది. ఓకే. /A/B. ఓకే. సో ఈ /A/B అన్నది దీని యొక్క పేరెంట్ ఫోల్డర్ ఆల్రెడీ ఒకటి మన ట్రైలో ఇన్సర్ట్ అయ్యి ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఓకే. మనం ఒకవేళ దాన్ని ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోతుంది /A/B ఆల్రెడీ దీని యొక్క పేరెంట్ ఫోల్డర్ మన ట్రైలో ఉంది కాబట్టి మనం దీన్ని ఇన్సర్ట్ చేయం. ఓకే. సో ఇప్పుడు ఈ దాని పేరెంట్ ఫోల్డర్ ఉందా లేదా అని మనకి ఎంత టైంలో తెలుస్తుంది? మనం జస్ట్ ఓన్లీ దీన్నే కదా ట్రావర్స్ చేసేది. ఓకే. సో జస్ట్ దీన్ని ట్రావర్స్ చేయడం ఓకే. ఒక 100 టైంలో మనకి పేరెంట్ ఫోల్డర్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. అండ్ మనం ఈసారి n² చేయడం అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ మనం ఫస్ట్ స్ట్రింగ్‌కి వస్తాం. ఈ ఫస్ట్ స్ట్రింగ్‌ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసేటప్పుడే ఇన్సర్షన్ టైం ఎంత? ఇన్సర్షన్ టైం జస్ట్ మనం స్ట్రింగ్‌ని ట్రావర్స్ చేసినాం కదా! /A/B/C ఉంటే మనం జస్ట్ ఈచ్ లెటర్ దగ్గరికెళ్ళి ఒకవేళ లెటర్ లేకపోతే కొత్త నోడ్ క్రియేట్ చేసుకొని అట్లా మనం జస్ట్ ఒక స్ట్రింగ్‌ని ట్రావర్స్ చేసినాం. సో ఇన్సర్షన్ టైం మనకి లైక్ ఫోల్డర్ యొక్క లెంత్ వర్క్ అయిపోతుంది. సో మన కన్‌స్ట్రెయింట్స్‌లో ఎంత అది 100. ఓకే. ఫోల్డర్ యొక్క లెంత్ జస్ట్ 100. సో 100 టైంలో మనకి ఇన్సర్షన్ అయిపోతుంది. అండ్ అదే 100 టైంలో మనకి దాని యొక్క పేరెంట్ ఉందా లేదా అని కూడా తెలిసిపోతుంది. ఓకే. సో ఇప్పుడు అట్లనే మనం ప్రతి ఒక్క స్ట్రింగ్‌కి చేస్తాం. కాబట్టి మనం ఓవరాల్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇంటూ ఫోల్డర్ లెంత్. ఓకే. ఫోల్డర్ లెంత్. సో ఇది మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకే. సో ఇట్లా మనకు ఒక ట్రై డేటా స్ట్రక్చర్ తోటి మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు అని మనకు అర్థమైంది. ఓకే. సో మనకి ఇచ్చిన అరేలో చాలా స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే. ఈ చాలా స్ట్రింగ్స్ యొక్క ఆర్డర్ ఎట్లుంది? మనకేం స్పెషల్‌గా ఏదో స్పెషల్ ఆర్డర్ ఏమి ఇయ్యలేదు. వాడు ర్యాండమ్‌గా ఇచ్చేసిండు స్ట్రింగ్స్. సో మనకి /A ఫస్ట్ ఉండొచ్చు, /AB రావచ్చు, అండ్ దాని తర్వాత /B రావచ్చు, లేకపోతే /ABC కూడా ఫస్ట్ ఉండొచ్చు. ఓకే. సో ఈ ఆర్డర్ ఎట్లన్నా ఉండొచ్చు. మన పేరెంట్ ఫోల్డర్ ముందు రావచ్చు, చైల్డ్ ఫోల్డర్ తర్వాత రావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు. బట్ మనం ఒక ట్రై డేటా స్ట్రక్చర్‌లో ఏదన్నా స్ట్రింగ్‌ని మనం ఇట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే. ఆల్రెడీ మన ట్రై ఇట్లుందనుకోండి. ఓకే. సో ఆల్రెడీ మన ట్రై ఇట్లుంది. సో ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్‌ని ఇట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇట్లా ఇన్సర్ట్ అయింది. ఇట్లా ఇన్సర్ట్ అయింది. ఓకే. బట్ ఇట్లా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు మనకి ఈ ఏరియా వరకి ఒక ప్రిఫిక్స్ దొరికింది అని అర్థమైపోయింది.
ఓకే. సో మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ ఆ ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి ఈ ఏరియా వరకి మనకు ఆల్రెడీ ఒక ప్రిఫిక్స్ మ్యాచ్ అవుతుంది ఈ స్ట్రింగ్‌లో అని మనం దారిలో రియలైజ్ అయితాం మధ్యలో ఎక్కడనో. సో అంటే ఏంటి? మనం ఫస్ట్ ఒక పేరెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత, దాని తర్వాత చైల్డ్‌ని ఇన్సర్ట్ చేస్తే మనకు తెలుస్తది. ఓకే. ఇది ఒక పేరెంట్ యొక్క చైల్డ్ అని మనకి అప్పుడే తెలుస్తది. మనం ఫస్ట్ చైల్డ్‌ని ఇన్సర్ట్ చేసి దాని తర్వాత పేరెంట్‌ని ఇన్సర్ట్ చేస్తే దానివల్ల అసలు లాభమే లేదు. ఓకే. సో, కాబట్టి మనం ఫస్ట్ పేరెంట్‌ని ఇన్సర్ట్ జేయడానికి ట్రై జేయాలి. అండ్ ఫస్ట్ పేరెంట్‌ని ఇన్సర్ట్ జేయాలంటే మనకసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరెంట్‌కి, చైల్డ్‌కి అబ్జర్వేషన్ ఏముంది? ఓకే. సో, ఒక పేరెంట్ /A/B పేరెంట్ అయితే, దాని చిల్డ్రన్ ఎట్లొస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ /A/B ఉంటది. అండ్ నెక్స్ట్ ఒక స్లాష్ యాడ్ అయితే దాని తర్వాత ఇంకో ఒకటి ఏదో ఒక సబ్ ఫోల్డర్ ఇక్కడొస్తది. అంటే దీంట్లో ఉన్న నంబర్ ఆఫ్ లైక్ ఏవైతే ఇవి ఉంటాయో, నంబర్ ఆఫ్ స్లాషెస్ అనుకోవచ్చు. లేకపోతే నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ లాగా అనుకోవచ్చు. ఓకే. ఓకే. సో, నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, పేరెంట్‌లో నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ తక్కువుంటాయి. ఓకే. లేకపోతే నంబర్ ఆఫ్ స్లాషెస్ లాగా కూడా మీరు అనుకోవచ్చు. ఓకే. నంబర్ ఆఫ్ స్లాషెస్ పేరెంట్ ఫోల్డర్‌లో తక్కువుంటాయి. అండ్ నంబర్ ఆఫ్ స్లాషెస్ చైల్డ్ ఫోల్డర్‌లో ఎక్కువుంటాయి. సో, మనం ఏం చేస్తామంటే, మనం స్ట్రింగ్స్‌ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ చేస్తాం. ఆ స్ట్రింగ్స్ అన్నిటిని నంబర్ ఆఫ్ స్లాషెస్ తోటి మనం సార్ట్ చేసి, దాని తర్వాత మనం ట్రై డేటా స్ట్రక్చర్‌లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో, ఆహ్, ఒకవేళ సార్ట్ చేయకుండా ఇన్సర్ట్ చేస్తే ఏమైతదో ఇప్పుడు చూద్దాం. సింపుల్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఇప్పుడు ఇది పేరెంట్ కదా! సో, మనం ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేసినాం అనుకోండి. ఆహ్, జస్ట్ ఏబీ తీసుకున్నాం. ఓకే. సో, /A/B ఓకే. సో, ఇప్పుడు మనం ఏని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం /Aని. సో, ఇక్కడికొస్తాం. అండ్ ఇక్కడికొస్తాం. అరే! ఇది ఆల్రెడీ ఉంది గదా! అని జెప్పి అప్పుడు ఆ పాయింట్‌లో మనం రియలైజ్ అయితాం. అరే! మనం ఆల్రెడీ చైల్డ్ స్ట్రింగ్‌ని ఇన్సర్ట్ జేసేసినాం. మనకు గావాల్సిన పేరెంట్‌ని మనం ఇన్సర్ట్ జేయాలి. కాకపోతే మనం చైల్డ్‌ని ఇన్సర్ట్ జేసేసినాం. పేరెంట్‌ని ఇన్సర్ట్ జేయలేదు. ఓకే. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్‌ని ఇన్సర్ట్ జేసిన తర్వాత చైల్డ్‌ని ఇన్సర్ట్ జేసేటప్పుడు మనకి పేరెంట్ మ్యాచ్ దొరికితే అప్పుడు మనం చైల్డ్‌ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే. సో, అది మన స్ట్రాటజీ అయితది. సో, మనం ట్రైలోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ స్లాషెస్ మీద మన స్ట్రింగ్స్‌లో నంబర్ ఆఫ్ స్లాషెస్ మీద సార్ట్ చేస్తాం. తక్కువ స్లాషెస్ ఉన్న వాటిని ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాం. ఎందుకంటే తక్కువ స్లాషెస్ ఉంటే అది పేరెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. సో, ఎన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉంటే అది పేరెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటది. ఓకే. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాషెస్ తోటి సార్ట్ చేసి దాని తర్వాత ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. సో, ఇదొక్కటే ప్రాబ్లమ్ ఉందా ఈ అప్రోచ్‌లో అంటే ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే /A/ABC ఉందనుకోండి ఒకటి. ఇదొక స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి /A స్లాష్ ఆహ్, ఇదొక స్ట్రింగ్ ఉందనుకోండి. ఓకే. /A ఉందనుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఇవి 2 పేరెంట్ చైల్డ్సా అంటే ఇవి 2 పేరెంట్ చైల్డ్స్ కాదు. ఓకే. బట్ ఈ రెండిట్లో ప్రిఫిక్స్ మ్యాచ్ అయితుందా దేంట్లోనన్నా అంటే ప్రిఫిక్స్ మ్యాచ్ అయితుంది. ఓకే. సో, ఇక్కడ /A ఇక్కడ మ్యాచ్ అయితుంది. అండ్ /A ఇక్కడ ఉంది. ఓకే. సో, జస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ అయినంత మాత్రాన అది పేరెంట్ అయిపోతుంది అంటే పేరెంట్ కూడా కాదు. బట్ ప్రిఫిక్స్ మ్యాచ్ అయితుంది. ఓకే. ఇప్పుడు ఇట్లా పేరెంట్ కాదు. బట్ మనం ట్రైల్‌లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ ప్రిఫిక్స్ అక్కడ మ్యాచ్ అయిపోతది. ఓకే. సో, మరి ఆ ప్రాబ్లమ్‌ని ఎట్లా టాకిల్ చేస్తాం? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఇన్సర్ట్ చేసినాం అనుకోండి. /A/A ఓకే. సో, మనం ఇట్లా ఆల్రెడీ ఈ స్ట్రింగ్‌ని ఇన్సర్ట్ చేసినాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్‌ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు /A/A ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బీకొచ్చేటప్పటికి లైక్ ఈ బీని ఇన్సర్ట్ చేసే ముందు మనకు ఆల్రెడీ ఒక ప్రిఫిక్స్ ఉంది కదా! అని చెప్పి దీన్ని ఇన్సర్ట్ చేయకుండా ఉంటాం. ఓకే. ఎందుకంటే ప్రిఫిక్స్ ఉంది. అది ఆల్రెడీ దాని యొక్క పేరెంట్ ఉంది. ఓకే. బట్ పేరెంట్ ఉందా అంటే పేరెంట్ లేదు. అది అసలు చైల్డే కాదు. సో, దీన్ని ఎట్లా టాకిల్ చేస్తామంటే మనం యూజువల్లీ స్ట్రింగ్స్‌లో ఏం చేస్తాం? ఓకే. మనం యూజువల్లీ స్ట్రింగ్స్‌లో ఏం చేస్తాం? ఏదన్నా ఒక స్ట్రింగ్‌ని మనం డేటా స్ట్రక్చర్‌లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని ఎండ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటాం కదా! ఓకే.
ఒకవేళ మీకు ట్రై డేటా స్ట్రక్చర్ తెలియకపోతే అది మీకు తెలిసి ఉండదు. సో అట్లా ఎండ్ దగ్గర మార్క్ పెట్టుకుంటాం. మార్క్ ఎందుకు పెట్టుకుంటాం అంటే సింపుల్. సో ఇప్పుడు మనకి ఈ స్ట్రింగ్ మొత్తం ఉంది, బట్ ఈ స్ట్రింగ్ ఉన్నంత మాత్రాన దీంట్లో ఉన్న అన్ని ప్రిఫిక్సెస్ మన డేటా స్ట్రక్చర్లో ఉన్నాయి అన్నట్టు కాదు కదా. ఓకే, సో /A//B ఈ రెండు ఇన్సర్ట్ చేసినా, లేకపోతే జస్ట్ /A/B ఇది ఒక్కటే ఇన్సర్ట్ చేసినా మన డేటా ఇట్లనే వస్తుంది. ఓకే, బట్ మనం ఈ రెండు ఇన్సర్ట్ చేసినామని మనకి ఎట్లా స్టోర్ చేసుకుంటాం అంటే మనం ఒక ఎండ్ పాయింట్ పెట్టుకుంటాం. ఓకే, సో ఓన్లీ ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు మన ఎండ్ పాయింట్ ఓన్లీ ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్ ఉందని అక్కడ ఎండ్ పాయింట్ పెడతాం. బట్ ఈ రెండు ఇన్సర్ట్ చేస్తే మనకి ఇక్కడ కూడా ఒక ఎండ్ పాయింట్ వస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్ ఉంది, ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్ ఉంది, బట్ ఓన్లీ ఇదే ఉన్నప్పుడు ఈ ఎండ్ పాయింట్ ఉండదు మనకి. ఓకే, సో ఇవి రెండు ఉండవు అండ్ ఓన్లీ ఇక్కడ వరకే మనకి ఒక స్ట్రింగ్ వస్తుంది. ఓకే, సో దానివల్ల మనకు తెలియాలి కదా అసలు ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి అని. దానివల్ల మనం ఒక ఎండ్ పాయింట్ పెట్టుకున్నాం ట్రై డేటా స్ట్రక్చర్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఇట్లా వస్తాం అండ్ మనకు ఒక ఎండ్ పాయింట్ దొరుకుతుంది. సో ఈ ఎండ్ పాయింట్ దొరకడం వల్ల ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రిఫిక్స్ ఉందని మనం అజ్యూమ్ చేసుకొని ఇది చైల్డ్, ఇది పేరెంట్ అని చెప్పి దీన్ని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బట్ అట్లా ఇగ్నోర్ చేస్తామంటే ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే ఇది అసలు చైల్డే కాదు. సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా ట్యాకిల్ చేస్తాం? సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ మార్క్స్ ఓన్లీ స్లాషెస్ నోడ్ దగ్గర పెట్టుకుంటాం. ఓకే, ఓన్లీ స్లాషెస్ నోడ్ దగ్గర అంటే ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైతే స్ట్రింగ్స్ని మన డేటా స్ట్రక్చర్లోకి ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ఇన్సర్ట్ చేసే ముందు ఆ స్ట్రింగ్స్ అన్నిటికీ ఒక స్లాష్ అపెండ్ చేస్తాం. ఓకే, /A/B/C/. ఓకే, సో దీన్ని ఇట్లా కన్వర్ట్ చేస్తాం, లాస్ట్కి ఒక స్లాష్ అపెండ్ చేస్తాం అంతే, /A//A. ఓకే, ఇట్లా అపెండ్ చేస్తే మనం ఇప్పుడు ఏ స్ట్రింగ్ ఇన్సర్ట్ చేసినా మనకి ఈ ఎండ్ పాయింట్స్ అనేవి ఓన్లీ స్లాషెస్ మీద వస్తాయి, ఎందుకంటే ప్రతి స్ట్రింగ్ స్లాష్ తోటే ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన డేటా స్ట్రక్చర్ ఎట్లుంటుంది? ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ వస్తుంది ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు. ఓకే, సో ఇది ఇన్సర్ట్ చేసేసినాం అండ్ ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. దీన్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే /A//A ఇక్కడ స్లాష్ వచ్చింది, మళ్ళీ బి రాలేదు. ఓకే, సో ఇక్కడ స్లాష్ రావడం వల్ల మనకి ఆ ప్రాబ్లం ఇప్పుడు జరగట్లేదు. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ కొత్త /ABC తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్లాష్ పెడతాం అండ్ ఇక్కడ ఒక నోడ్. ఓకే, సో ఇట్లా లాస్ట్కి ఒక జస్ట్ ఒక ఇది పెట్టుకోవడం వల్ల, స్లాష్ పెట్టుకోవడం వల్ల, సో లాస్ట్కి ఒక స్లాష్ పెట్టుకోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో అండ్ ప్రిఫిక్సెస్ అండ్ చైల్డ్ ఇంకా పేరెంట్ కూడా మనకు ఓన్లీ స్లాష్ వరకు ఒక ప్రిఫిక్స్ ఉందా లేదా అన్నదే కదా మన రిలేషన్ కూడా. ఓకే, సో అదే సేమ్ థింగ్ ఇక్కడ మన డేటా స్ట్రక్చర్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓన్లీ స్లాష్ వరకు ఎండ్ పాయింట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాం. అది ఎట్లా చేస్తున్నాం? దానికి సింపుల్ ట్రిక్, ఈచ్ స్ట్రింగ్ని స్లాష్ పెడితే మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే, సో ఇది మన మోస్ట్ అప్రోచ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? మనకి ఇచ్చిన స్ట్రింగ్స్ అన్నిటిని నెంబర్ ఆఫ్ స్లాషెస్ మీద సార్ట్ చేస్తాం. సార్ట్ స్ట్రింగ్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ స్లాషెస్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? ఇన్సర్ట్. ఓకే, మనం ప్రతి స్ట్రింగ్ని స్ట్రింగ్ ఆఫ్ I, దీన్ని స్ట్రింగ్ ఆఫ్ I ప్లస్ స్లాష్. ఓకే, లాస్ట్కి ఒక స్లాష్ అపెండ్ చేస్తాం, దీన్ని ఇట్లా కన్వర్ట్ చేస్తాం. దాని తర్వాత ఇన్సర్ట్ ఇన్ ఆర్డర్. ఓకే, సో అదే సార్ట్ చేసిన ఆర్డర్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఒకవేళ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఇఫ్ ఆల్రెడీ a prefix is present, okay, then ignore the current string. ఓకే, సో ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు దాని ప్రిఫిక్స్ ఆల్రెడీ ఉంది అనుకుంటే, అంటే దాని పేరెంట్ ఆల్రెడీ దొరికింది మనకు, ఆల్రెడీ ఇన్సర్ట్ చేసినాం కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేస్తాం. ఓకే,
సో అట్లా మనం అన్నిటిని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్సర్ట్ చేయలేకపోతే ఇన్సర్ట్ చేయొద్దు, అండ్ ఇన్సర్ట్ చేయగలిగితే ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అయిపోతాం. ఓకే, సో అట్లా చేసిన తర్వాత ఏవేవైతే సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయినాయో వాటిని మనం మళ్ళీ ఒక లిస్టులో రిటర్న్ చేసేయచ్చు. ఓకే, సో ఇది మన ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో దీన్ని కోడ్ చేద్దాం. సో దీన్ని కోడింగ్లో మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రైని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ ట్రై డేటా స్ట్రక్చర్ని మొత్తం మనం ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత దాన్ని వాడాల్సి వస్తుంది. ఓకే, సో దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లుందో కూడా ఇప్పుడు మనం కోడ్ చేసి చూద్దాం. ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రై డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ట్రై డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ట్రై క్లాస్ని ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ దాంట్లో ఉన్న ఈచ్ నోడ్కి కూడా ఒక క్లాస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో క్లాస్ నోడ్. ఓకే, సో దీంట్లో ఒక నోడ్కి ఏముంటాయి యాట్రిబ్యూట్స్, నోడ్కి ఆ నోడ్ దగ్గర స్ట్రింగ్ ఎండ్ అవుతుందా లేదా అని ఒకటి ఉండాలి. ఓకే, సో బూల్ ఎండ్స్. ఓకే, సారీ, లేకపోతే ఈజ్ ఎండ్ అని ఒకటి పెట్టుకున్నాం. ఓకే, సో ఇది ఒకటి యాట్రిబ్యూట్. అండ్ నెక్స్ట్ ఆ నోడ్ నుంచి నెక్స్ట్ అన్ని లెటర్స్కి మనకి వెళ్ళాలి కదా. సో ఈచ్ ఏకి మళ్ళీ ఏబిబిసి అట్లా డిఫరెంట్ లెటర్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఒక అన్ఆర్డర్డ్ మ్యాప్ లాగా పెట్టుకోవచ్చు. అన్ఆర్డర్డ్ మ్యాప్ ఇంట్ కాదు, క్యార్. అండ్ ఆ క్యార్ దేనికి పాయింట్ చేస్తుంది, ఒక నోడ్ పాయింటర్కి. ఓకే, సో ఒక నోడ్ పాయింటర్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ ఎంపీ. ఓకే, సో ఇది అయిపోయింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మన నోడ్ ఆ ప్రజెంట్ నోడ్లో ఏం వాల్యూ ఉందో అని కూడా మనం స్టోర్ చేసుకోవాలి. సో కరెంట్ క్యార్. ఓకే, సో క్యార్ కర్ర అని పెట్టుకున్నాం. ఓకే, సో సింపుల్. అండ్ ఇప్పుడు దానికి ఒక కన్స్ట్రక్టర్. ఓకే, సో కన్స్ట్రక్టర్లో ఏం చేస్తాం, కన్స్ట్రక్టర్లో సింపుల్గా ఈజ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకే, ఫాల్స్ ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో ఇది మన కన్స్ట్రక్టర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అట్లనే మనం ట్రై క్లాస్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ట్రైలో ఏముంటుంది, ట్రైలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక నోడ్ పాయింటర్ రూట్ ఉంటుంది. ఓకే, సో ఇది ఉంటుంది. అండ్ మనం ట్రై కన్స్ట్రక్టర్లో మనం రూట్ని స్టార్ట్ చేస్తాం కదా. ఓకే, రూట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఓకే, సో ఇది స్టార్ట్ చేస్తాం. అండ్ ఓకే, సో ఇది చేస్తాం. అండ్ ఇప్పుడు మనం ట్రైలో ఏమేమి మెథడ్స్ రాస్తాం, మనకి రెండు ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒకటి ఇన్సర్ట్ చేయడం, అండ్ ఇంకోటి మరి దాంట్లో ఏదైనా ప్రిఫిక్స్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి కదా. సో దానికి క్యాన్ ఇన్సర్ట్ అని ఒకటి ఫంక్షన్. ఓకే, క్యాన్ ఇన్సర్ట్ అండ్ ఇంకోటి ఇన్సర్ట్. ఓకే, ఒకటి ఇన్సర్ట్ పర్ఫామ్ చేసేది, ఒకటి ఇన్సర్ట్ పర్ఫామ్ చేయగలుగుతామా లేదా అని చెక్ చేసి ఇచ్చేది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్సర్ట్ రాద్దాం. సో ఇన్సర్ట్కి ఏమైనా రిటర్న్ చేస్తా అంటే ఏం రిటర్న్ చేయదు. ఓకే, సో వాయిడ్ ఇన్సర్ట్. అండ్ ఇన్సర్ట్కి మనం ఏం పాస్ చేస్తాం, మనం ఇప్పుడు కరెంట్ ఇన్సర్ట్ చేసే స్ట్రింగ్ని పాస్ చేస్తాం. సో స్ట్రింగ్ ఎస్. ఓకే, ఇప్పుడు సో నోడ్ పాయింటర్ నోడ్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు రూట్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ నోడ్ నుంచి మన రూట్ నోడ్ నుంచి కింది వరకు ఇట్లా ట్రావర్స్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఫోర్ లూప్లో ఫర్ ఆటో ఎక్స్ ఇన్ స్ట్రింగ్, ఫర్ ఆటో ఎక్స్ ఇన్ ఎస్. ఓకే, మన ఎస్ స్ట్రింగ్లో. సో ఇప్పుడు మనం రూట్లో ఉన్నాం. అండ్ రూట్ యొక్క రూట్లో నుంచి మనకి ఇన్ని లెటర్స్ బయటకు వెళ్తున్నాయి. దాని చైల్డ్స్ కదా, ఇప్పుడు మన డిఫరెంట్ లెటర్స్ వచ్చేటి. ఓకే, సో ఆ చైల్డ్స్లో మన క్యారెక్టర్ ఉంటే మనం ఆ చైల్డ్కి మూవ్ కావాలి. ఓకే, బట్ ఆ చైల్డ్లో క్యారెక్టర్ లేకపోతే, అంటే ఆ మ్యాప్లో మనం ఇంకా క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు అక్కడ మనం క్రియేట్ చేయాలి. సో మనం నోడ్ యొక్క మ్యాప్. ఓకే, నోడ్ మ్యాప్ డాట్ ఫైండ్, దాంట్లో if node map dot find x not equal to okay, node map dot n. ఓకే, సో ఒకవేళ దాని యొక్క మ్యాప్లో దాని యొక్క చైల్డ్స్లో దేంట్లో మనకు కావాల్సిన నెక్స్ట్ మనం పెట్టాల్సిన క్యారెక్టర్ లేదు అనుకున్నప్పుడు
మనం అక్కడ ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేస్తాం. సో కొత్త నోడ్ని ఎట్లా క్రియేట్ చేస్తాం? నోడ్ పాయింటర్ న్యూ నోడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఓకే, సో ఆ న్యూ నోడ్ క్రియేట్ చేస్తాం. అండ్ న్యూ నోడ్లో మనం ఆ కరెంట్ వాల్యూ ఇవ్వాలి. సో న్యూ నోడ్ యొక్క కరెంట్ వాల్యూ. సో మనం ఆ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఏ క్యారెక్టర్ పెడుతున్నాం? ఇక్కడ మనం ఆల్రెడీ కరెంట్ అని పెట్టుకున్నాం కదా. సో ఏ క్యారెక్టర్ పెడుతున్నాం? మనం ఎక్స్ క్యారెక్టర్ పెడుతున్నాం. సో దాని యొక్క కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, సో ఆ ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్ దాంట్లో పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు మనం ప్రజెంట్ నుంచి నెక్స్ట్ నోడ్కి మూవ్ కావాలి. సో నోడ్ ఈక్వల్స్ టు నోడ్ యొక్క మ్యాప్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో అండ్ మ్యాప్లో కూడా ఇన్సర్ట్ చేయాలి కదా. సో నోడ్ ఆఫ్ మ్యాప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నోడ్ న్యూ నోడ్. ఓకే, ఆ న్యూ నోడ్ని మనం మ్యాప్లోకి ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తున్నాం. అండ్ దీని బయట ఆ న్యూ నోడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, సో ఇది ట్రావర్సల్. అండ్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత లైక్ ప్రతి క్యారెక్టర్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత లాస్ట్కి మనం ఎండ్ మార్క్ చేయాలి కదా. సో ఆ ఎండ్ ఎట్లా మార్క్ చేస్తాం? నోడ్ ఈజ్ ఎండ్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, సో ఇట్లా ఎండ్ మార్క్ చేసేస్తాం. అండ్ ఇట్లా ఇన్సర్ట్ అయిపోతుంది. దాని తర్వాత లాస్ట్ నోడ్లో మనం ఎండ్ మార్క్ చేసేస్తాం. అండ్ సక్సెస్ఫుల్గా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యాన్ ఇన్సర్ట్ మనం ఇన్సర్ట్ చేయగలుగుతామా లేదా అని. ఓకే, సో ఇది బూలియన్ రిటర్న్ చేస్తుంది, క్యాన్ ఇన్సర్ట్. సో ఇదేం తీసుకుంటుంది? ఇది కూడా ఒక స్ట్రింగ్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ నోడ్ పాయింటర్ నోడ్ ఈక్వల్ టు రూట్. ఓకే, సో మనం రూట్ నుంచి మళ్ళీ ట్రావర్స్ చేయాలి ఫర్ ఆటో పర్సెంటైల్ ఎక్స్ ఎస్ యాంపర్సెంట్ ఎక్స్ ఎస్. ఇప్పుడు సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ మనం ఒక స్లాష్ వచ్చినప్పుడు అక్కడ ఒక స్ట్రింగ్ ఎండ్ అవుతుంది. ఓకే, మనం ఇట్లా ట్రావర్స్ చేసేటప్పుడు మనకి స్లాషెస్ వస్తాయి. ఓకే, మన స్ట్రింగ్లో స్లాషెస్ ఉంటాయి. అండ్ ట్రీలో కూడా మనం స్లాషెస్ నుంచి ఇట్లా పాత్ కిందకి వస్తాం. ఓకే, సో ఆ స్లాషెస్లో వచ్చేటప్పుడు మనకి ఎక్కడన్నా ఈజ్ ఎండ్ మార్క్ అయితే మనకు ఆల్రెడీ ఒక స్ట్రింగ్ అట్లా పేరెంట్ లాగా ఉంది, ఇన్సర్ట్ అయ్యి ఉంది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ ఇఫ్ నోడ్ యొక్క ఈజ్ ఎండ్, ఓకే, సో అది ట్రూ అయితే మనం ఏం చేస్తాం? రిటర్న్ ఫాల్స్ చేస్తాం. ఓకే, సో మనం ఇట్లా ట్రావర్స్ చేస్తున్నాం, ఏదో ఒక నోడ్ యొక్క ఈజ్ ఎండ్ అనేది మనకి ట్రూ అయింది, అప్పుడు మనం రిటర్న్ ఫాల్స్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం కావచ్చు? మనం ఇట్లా ట్రావర్స్ చేస్తుంటే మనకు అసలు నోడే దొరకకపోవచ్చు. ఆ కేసు ఏంటి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ A/A/B ఇన్సర్ట్ చేసినాం. అండ్ ఇప్పుడు మనం /A/C ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో. సో /A వరకు వస్తుంది, కాకపోతే మళ్ళీ స్లాష్ వస్తుంది. అండ్ దాని తర్వాత మనకి ఇప్పుడు C లేదు కదా. సో మనం C లేనప్పుడు మనం డైరెక్ట్గా 2 రిటర్న్ చేయాలి, ఎందుకంటే అసలు ఆ ప్రిఫిక్స్ తోటి మనకు అసలు స్ట్రింగే ఫామ్ కాలేదు, ఆ పాతే రాలేదు ఇప్పటివరకు అని చెప్పి మళ్ళీ ఈ పాయింట్లో డైరెక్ట్ మనం 2 రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ నోడ్ ఎంపీ డాట్ ఫైండ్ x ఈక్వల్ టు నోడ్ ఎంపీ డాట్ ఎండ్. ఓకే, సో అసలు అట్లాంటి క్యారెక్టరే లేదు ఇప్పుడు నెక్స్ట్ మనం పోవడానికి అన్నప్పుడు మనం రిటర్న్ ట్రూ చేసేస్తాం. ఓకే, సో ఇట్లా రిటర్న్ చేసేస్తాం. అండ్ లాస్ట్కి రిటర్న్ ఫాల్స్ చేయొచ్చు. ఓకే, సో అసలు ఇది అవసరమే పడదు మనకి, మనం ఓన్లీ డైరెక్ట్ ఈ ఫోలో ట్రావర్స్ చేస్తాం. ఓకే, ఒకవేళ మనకు అసలు అట్లాంటి పాతే లేదు అనుకున్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి రిటర్న్ ట్రూ చేస్తాం. అండ్ నెక్స్ట్ అట్లాంటి పాత్ ఉంది మనకి, దారిలో మనకి ఒక స్లాష్ లాగా లైక్ ప్రిఫిక్స్ ఫామ్ అయింది అనుకున్నప్పుడు ఇది ఇన్సర్ట్ చేసేస్తాం. ఓకే,
సో మనకు రెండే ఛాన్సెస్ కదా, ఏదన్నా ఒక స్ట్రింగ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఐదర్ ఒక ప్రిఫిక్స్ ఉంటుంది, లేకపోతే ప్రిఫిక్స్ ఉండదు అనుకున్నప్పుడు కొత్త పాత్ ఫామ్ అవుతుంది అక్కడ. సో కొత్త పాత్ ఫామ్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ట్రూ. సో ఇది జస్ట్ అట్లా పెట్టిన అంతే, కంపైలర్ ఎర్రర్ రావద్దు కాబట్టి. ఓకే, సో ఇవి రెండు మన ఫంక్షన్స్. అండ్ ఇప్పుడు మనం మన మెయిన్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. సో మన మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం, మనం నెంబర్ ఆఫ్ స్లాషెస్ తోటి సార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెంబర్ ఆఫ్ స్లాషెస్ కావాలి కదా ఈచ్ స్ట్రింగ్లో. దానికోసం పెయిర్ ఆఫ్ ఒక కొత్త అరే క్రియేట్ చేసుకున్నాం పేర్స్ తోటి. సో దాంట్లో ఏం చేస్తామంటే మనం స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్తో పాటు ఆ స్ట్రింగ్లో ఎన్ని స్లాషెస్ ఉన్నాయని క్రియేట్ చేసుకుంటాం ఏ అని. ఓకే, సో ఇప్పుడు ఫర్ int I ఈక్వల్స్ టు డాట్ సైజ్, ఓకే, I ప్లస్ ప్లస్. ఓకే, అండ్ ఏ డాట్ మనం ఒక స్ట్రింగ్కి మన లాస్ట్కి ఒక స్లాష్ అపెండ్ చేద్దాం అనుకున్నాం కదా. సో స్ట్రింగ్ టెంప్ ఈక్వల్స్ టు ఫోల్డర్ ఆఫ్ I ప్లస్ స్లాష్. ఓకే, అది అపెండ్ చేసేసినాం. అండ్ ఇప్పుడు మనకు ఆ స్ట్రింగ్లో ఎన్ని స్లాషెస్ ఉన్నాయి అది కూడా కౌంట్ కావాలి. సో ఇంట్ కౌంట్ ఇది ఈక్వల్స్ టు ఇది అనుకున్నాం, అండ్ ఇది ఈక్వల్స్ టు కౌంట్ temp dot begin slash temp dot end slash. ఓకే, ఓకే, సో ఇది కౌంట్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏలోకి ఈ రెండింటిని పుష్ బ్యాక్ చేస్తాం, పుష్ బ్యాక్ టెంప్ కామా కౌంట్. ఓకే, సో ఇవి రెండు పుష్ బ్యాక్ చేసినాం. అండ్ ఇప్పుడు మనం ఏని సార్ట్ చేద్దాం, దేన్ని బట్టి నెంబర్ ఆఫ్ స్లాషెస్ ఉన్నాయి. ఓకే, సార్ట్ ఏ డాట్ బిగిన్ అండ్ ఏ డాట్ ఎండ్. సో మనం ఇప్పుడు కంపారేటర్ బూలియన్ కంపారేటర్ కావాలి. ఓకే, సో ఈ కంపారేటర్ అనేది మనం కస్టమ్ కంపారేటర్ కదా మనం రాసేది. సో స్టాటిక్ బూల్ సిఎంపి. సో దీంట్లో మనకి ఏమొస్తున్నాయి, పేర్స్ వస్తున్నాయి. సో పేర్ స్ట్రింగ్ ఇంట్ ఏ పేర్ స్ట్రింగ్. ఓకే, సో ఈ రెండు వస్తాయి. అండ్ ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ స్లాషెస్ మనకి సెకండ్లో ఉంటాయి కదా ఇంట్లో. సో రిటర్న్ సింపుల్ ఏ డాట్ సెకండ్ షుడ్ బి లెస్ దాన్ ఏ బి డాట్ సెకండ్. ఓకే, సో ఇది మన కంపారేటర్. సో ఇట్లా మనం సార్ట్ చేసేసినాం. సార్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇన్సర్ట్ చేస్తాం మన ట్రై డేటా స్ట్రక్చర్లోకి. సో ట్రైలోకి ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రైని క్రియేట్ చేయాలి. సో ట్రై టీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ట్రై. ఓకే, సో మనం టీ అని ఒక ట్రైని క్రియేట్ చేసినాం. అండ్ ఇప్పుడు ఫర్ I లెస్ దాన్ I డాట్ ఫోల్డర్ ఏ డాట్ సైజ్. ఓకే, సో I ప్లస్ ప్లస్. అండ్ ఓకే, సో ఇప్పుడు మనం మన స్ట్రింగ్స్ అన్నిట్లో ట్రావర్స్ చేస్తాం, ఆల్రెడీ సార్ట్ అయిపోయి ఉన్నాయి. సో ఇఫ్ టీ క్యాన్ ఇన్సర్ట్, ఓకే, అది ఇన్సర్ట్ చేయగలుగుతాం అనుకుంటే సో దానికి మనం మన కరెంట్ స్ట్రింగ్ ఇస్తాం. కరెంట్ స్ట్రింగ్ ఇక్కడ ఉంటుంది, ఏ డాట్ ఫస్ట్లో ఉంటుంది. ఓకే, అది ఇన్సర్ట్ చేయగలిగితే మనం ఇన్సర్ట్ చేస్తాం, ఇన్సర్ట్ ఏ డాట్ ఫస్ట్. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం లాస్ట్కి ఒక స్లాష్ ఎక్స్ట్రా అపెండ్ చేసినాం కదా. సో అపెండ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం దాన్ని పాప్ బ్యాక్ చేసి మన ఆన్సర్ వెక్టార్లోకి ఇప్పుడు స్టోర్ చేద్దాం, అది ఇన్సర్ట్ చేసినాం కాబట్టి. సో వెక్టార్ ఆఫ్ స్ట్రింగ్ ఆన్సర్. ఓకే, సో మన ఆన్సర్ రిటర్న్ చేసే ఫైనల్ స్ట్రింగ్ అది. సో ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ ఏ డాట్ ఫస్ట్. కానీ ఎప్పుడు పుష్ బ్యాక్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డాట్ ఫస్ట్ డాట్ పాప్ బ్యాక్ చేయాలి మనం ఫస్ట్. పాప్ బ్యాక్ చేసిన తర్వాత అంటే లాస్ట్కున్న స్లాష్ని మనం తీసేసినాం పాప్ బ్యాక్ అంటే. ఓకే, దాన్ని మళ్ళీ మన ఆన్సర్లోకి స్టోర్ చేస్తున్నాం. ఓకే,
మనం ఇన్సర్టే చేయలేం అనుకున్నప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేయొద్దు. ఓకే, సో ఎల్స్ కండిషన్ ఏం అవసరం లేదు అండ్ లాస్ట్కి రిటర్న్ ఆన్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన కోడ్. సో రన్ చేద్దాం. కంపైలర్ వచ్చింది. ఇది పెట్టుకోవాలి కదా పబ్లిక్ ఏమైంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమో ఎర్రర్ ఉంది. ఏ ఆఫ్ ఐ కదా, ఏఐ కదా, అది ఏ కదా, ఏఐ కదా. ఓకే, ఏఐ 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 ఓకే, సో రన్ అండ్ రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం స్లాష్ ఓకే చైల్డ్ కూడా ఇన్సర్ట్ అవుతుంది. మనం క్యాన్ ఇన్సర్ట్లో ఏదో తప్పు రాసాం. మనం అసలు ఇక్కడ నెక్స్ట్ నోడ్కి మూవే కావట్లేదు కదా. మనం అసలు ఇక్కడ నెక్స్ట్ నోడ్కి మూవే కావట్లేదు. సో ఏం నోడ్ ఈక్వల్ టు ఎంపీ ఆఫ్ ఎక్స్ రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది మన ప్రాబ్లం. సో ఇక్కడ మనం బేసిక్లీ ఏం చేసినాం, మనం ఇక్కడ ట్రై అప్లై చేయొచ్చు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. అండ్ ట్రై అప్లై చేసిన తర్వాత దాంట్లో ఒక చిన్న ట్రిక్ అప్లై చేయాలి. ఏంటంటే మనకి ప్రిఫిక్స్ మ్యాచ్ అయిపోతుంది అప్పుడప్పుడు పేరెంట్ చైల్డ్ కాకపోయినా. సో దానికోసం మనం ఈచ్ ఫోల్డర్కి ఒక ఎక్స్ట్రా స్లాష్ అపెండ్ చేస్తే మనకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే, సో జస్ట్ ట్రై అప్లై చేయడం ఐడెంటిఫై చేయాలి అండ్ ఒక స్లాష్ అపెండ్ చేసుకొని మన ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. మనం ఏం చేస్తున్నాం, మనం ఎన్ స్ట్రింగ్స్ ఉన్నాయి. సో ఈ ఎన్ స్ట్రింగ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ట్రావర్స్ చేస్తున్నాం. సో మనకి ఎన్ని 4 × 10⁻, లైక్ మన నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఎన్ అనుకుందాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఎన్ అనుకుందాం అండ్ సైజ్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ ఎం అనుకుందాం. ఓకే, సో ఎన్ ఇంటూ ఎం అయితే చేస్తున్నాం. ఓకే, సో 10⁻4 × 100. ఓకే, ఇంత అయితే చేస్తున్నాం. ఇంత చేసిన తర్వాత మనం వాటిని సార్ట్ చేస్తున్నాం. సో సార్ట్ ఎట్లా అవుతుంది, ఎన్ లాగ్ ఎన్ కదా సార్టింగ్ కాంప్లెక్సిటీ జనరల్గా. సో ఇక్కడ మనం ఆల్రెడీ స్లాషెస్ కౌంట్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎన్ లాగ్ ఎన్ అవుతుంది. సార్టింగ్ కాంప్లెక్సిటీ కూడా దీంట్లోనే 4 × 10⁻4 × 100 × log of 4 × 10⁻4. ఓకే, సో బేసికల్లీ ఇంత అవుతుంది. సో ఇంటూ లాగ్ ఎన్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీనికి ప్లస్, ఓకే, ఇది మొత్తం ఇంటూ లాస్ట్కి ప్లస్. అండ్ ఇప్పుడు మనం ట్రైలోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ట్రై ఇన్సర్షన్ ఏంటి, ట్రై ఇన్సర్షన్ జస్ట్ ఎన్ ఇంటూ ఎంఏ కదా. ప్రతి స్ట్రింగ్ని మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ అది ఇన్సర్ట్ చేయగలిగితే ఇన్సర్ట్ చేసేస్తున్నాం. ఓకే, సో జస్ట్ అది ఎన్ ఇంటూ ఎం. సో మన కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ ఎం లాగ్ ఎన్. ఓకే, సో ఇది మన కాంప్లెక్సిటీ వేర్ ఎన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఎన్
and m is the size of each string, okay. So nm log n అవుతుంది మన కాంప్లెక్సిటీ, అండ్ స్పేస్ వచ్చేసి n ఇంటూ m, ఓకే. సో మనం ఎట్లయినా సార్టింగ్ కోసం ఒక కొత్త అరే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అంత స్పేస్ మనకి పట్టాల్సిందే, లైక్ అవసరం పడుతుంది. అండ్ మన ట్రై డేటా స్ట్రక్చర్ ఎంత స్పేస్ తీసుకుంటుంది అంటే, మన ట్రై ఎప్పటికైనా లైక్ దీనికన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్పేసే తీసుకుంటుంది కదా, ఓకే. సో దీనికన్నా అయితే ఎక్కువ స్పేస్ తీసుకోదు. సో ఇట్ విల్ బీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ n అండ్ m. సో టైం వచ్చేసి ఆఫ్ n ఇంటూ m ఇంటూ లాగ్ ఆఫ్ n, అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ n ఇంటూ m, ఓకే. సో ఈ టైమ్ అండ్ స్పేస్లో మనకి ప్రాబ్లం ఇట్లా సాల్వ్ అయిపోతుంది, ఓకే. సో ఈ ప్రాబ్లంలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగండి, ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్లో ఇంకా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.